తిని కూడా కొంచెం టిపికలే, సో మాట్లాడి తెలుసుకుందాం. అక్క చెల్లి కదా, సో సేమ్ ఉంటాం అది కొంచెం ఇది పెద్ద లూజు, నేను చిన్న లూజు. చాలా నచ్చుదాం నాకు తెలుగు, అందుగా ఏ పాట సారీ అన్నా, సరే ఓకే. నేను డైలీ లైఫ్ లో కూడా చాలా అట్లా అల్లరి ఉంటుండే, కానీ ఇక్కడికి వచ్చేసరికి సైలెంట్గా ఉండాలంటే అట్లా నా వల్ల కాదు. సో ఇప్పటి వరకు షూట్ అయితే చాలా చాలా బాగా జరిగింది. అందులో ఈ పిల్లతో ఇంకా బాగా జరిగింది అనమాట. ఇదేదో కొత్త రకం డాన్స్ లా ఉంది. కమ్ ఆన్ గర్ల్స్, పిసికినట్టు పిసిగేస్తా. నాతో పెట్టుకోకరా, నేను తలుచుకున్నానంటే నీ పీక పిసికినట్టు పిసికేస్తా. ఇదే మా అన్నయ్య నడిచే నిప్పుల గుండం. అప్పుడప్పుడు సినిమాలలో చూస్తుంటారు కదా. శ్రీవల్లి, అమృతవల్లి, నాగవల్లి, కుముదవల్లి, మావల్లి, లొల్లి, ఇకపై మీ ఇంట్లో డైలీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వన్స్ అగైన్. తినెవరో తెలుసా? మా శ్రీవల్లక్క. అదే మా అన్నయ్య సీరియల్ అని చెప్పాను కదా, ఆ శ్రీవల్లక్క అనమాట. తిను ఫస్ట్ సిస్టర్, నేను సెకండ్. ఇంకో ఇద్దరిని మళ్ళీ పరిచయం చేస్తాను మీకు. సో నీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, నీకు ఎలా అనిపించింది, ఒక 4 మాటలు చెప్పు. నాకు ఎట్లా అనిపించింది అంటే, ఇన్ని రోజులు చేసిన క్యారెక్టర్స్ ఏమో చాలా అల్లరి. ఇప్పుడు నువ్వు ఎట్లయితే అల్లరి చేస్తున్నావో, సో అట్లాంటి క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. అండ్ ఇన్ని రోజులు నేను చేసింది అలాగే. ఇప్పుడు ఫస్ట్ ఈ సీరియల్లో ఒక రిజర్వ్డ్ సిస్టర్, ఇన్నోసెంట్ అండ్ వీళ్ళ బాధ్యత కూడా నేను చూసుకుంటాను అనమాట. మా ముగ్గురు అల్లరిని డీల్ చేస్తూ అన్నయ్యకి రెస్పెక్ట్ ఇస్తూ ఇవన్నీ చూసుకునే క్యారెక్టర్ అనమాట. ఇంటికి పెద్ద అన్నయ్య తర్వాత నేను, అట్లా ఉంటుంది అనమాట నా క్యారెక్టర్. కానీ ఈ క్యారెక్టర్ చేయడం నాకు చాలా టఫ్ అనిపించింది ఫస్ట్ అయితే. ఎందుకు అనంటే, నేను డైలీ లైఫ్లో కూడా చాలా అట్లా అల్లరి ఉంటుండే, కానీ ఇక్కడికి వచ్చేసరికి సైలెంట్గా ఉండాలంటే అట్లా నా వల్ల కాదు. కానీ ఇక్కడ నేర్చుకున్నా. ఇప్పుడు మీరు చెప్పాలి, అసలు ఈ క్యారెక్టర్ నాకు సెట్ అయిందా, సెట్ కాలేదా, ఎలా ఉంది, అండ్ మా ఫన్ అంతా అసలు ఎలా ఉంది అనేది మీరే చూసి చెప్పాలి. ఎస్, సో అదనమాట. మిగతా ఇద్దరిని కూడా పరిచయం చేస్తా, వచ్చేయండి. నేను చెప్పాను కదా, మూడో చెల్లి నాగవల్లి అనేసి. మా పేర్లు చూడండి ఎట్లుంటాయో. ఫస్ట్ సిస్టర్ శ్రీవల్లి, అమృతవల్లి, నాగవల్లి, కుముదవల్లిని పిలుస్తాను, మధ్యలో వస్తుంది. ముందే వస్తే ఇక్కడ కొంచెం భూకంపం సృష్టిస్తుంది, అందుకని మెల్లగా రమ్మని చెప్పాను. సో తినొచ్చి థర్డ్ సిస్టర్ నాగవల్లి. హలో అందరికీ నమస్తే. సో నీ క్యారెక్టర్ ఎలా ఉంది, నీకు ఎలా అనిపించింది ఇప్పటిదాకా చేసిన దాంట్లో? నువ్వు వాళ్ళకి నీ గురించి ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా, చెప్పేసి. ఓకే, సో బేసిక్గా నా పేరు అనూహ్య, క్యారెక్టర్ నేమ్ వచ్చేసి నాగవల్లి. సో కనిపిస్తున్నంత సాంప్రదాయంగా అయితే ఉండదు క్యారెక్టర్ వచ్చి. కొంచెం మాస్గా, మాట వినకుండా ఏదైనా సాధించి రఫ్ అండ్ టఫ్గా ఉంటుంది అనమాట నా క్యారెక్టర్. సో ఇప్పటి వరకు షూట్ అయితే చాలా చాలా బాగా జరిగింది. అందులో ఈ పిల్లతో ఇంకా బాగా జరిగిందనమాట. సో ఎస్, నా క్యారెక్టర్ అయితే కొంచెం రఫ్ అండ్ టఫ్గా ఉంటుంది. ఫస్ట్ కొట్టి మాట్లాడుతుంది అంతే, ఒక్క ముక్కలో చెప్పాలంటే అంతే. సో ఇప్పుడు రాబోతుంది మన ముందుకు కుముదవల్లి. వెల్కమ్ మిస్ కుముదవల్లి, మై లాస్ట్ అండ్ ఫైనల్ సిస్టర్. తిన్ అసలు పేరు దివ్యశ్రీ అనమాట. తిన కుముదవల్లి. తిని పేరు కొంచెం టిపికల్గా ఉంటుంది, టంగ్ ట్విస్టర్ లాగా. తిని కూడా కొంచెం టిపికలే, సో మాట్లాడి తెలుసుకుందాం. అక్క చెల్లి కదా, సో సేమ్ ఉంటాం అన్నమాట. అది కొంచెం ఇది పెద్ద లూజు, నేను చిన్న లూజు. సరే, నీ క్యారెక్టర్ గురించి నీకేమనిపించింది, ఇప్పటిదాకా చేసిన దాంట్లో నీకు ఎలా అనిపించింది? మా ముగ్గురు సిస్టర్స్తో మా మీద నీ ఒపీనియన్ ఏంటి చెప్పు.
రియల్ లైఫ్లో ఎంత అల్లరిగా ఉంటానో సో దీంట్లో కూడా సేమ్ అల్లరి ఎక్కువగా ఉంటా అండ్ కౌంటర్లు ఎక్కువ ఇస్తుంటా. ముగ్గురు అక్కలకి నేను చెల్లి కాబట్టి నేను వాళ్ళని ఏడిపించడం ఎక్కువ ఉంటుంది. అండ్ వీళ్ళు ముగ్గురుతో అయితే నేను చాలా ఎంజాయ్ చేస్తున్నా, సేమ్ ఓన్ సిస్టర్లా ఫీల్ అవుతున్నా. సో ఏమైనా సరే మావట లేకుండా అనేస్తా ఎందుకంటే నాకు రియల్ లైఫ్లో అక్కర్లేదు కాబట్టి ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను చాలా ఎంజాయ్ చేస్తున్నా. అండ్ సీరియల్ చాలా బాగుంది, మస్తు ఎంజాయ్ చేయొచ్చు. సో 6:30కి జీ తెలుగులో వస్తుంది. చాలా నచ్చుదాం నాకు తెలుగు అందుగా ఏ పాట సారీ అన్నా సరే ఓకే. సో చాలా బాగా నచ్చుతుంది. మా క్యారెక్టర్స్ అయితే మీకు ఇంకా అల్లరి ఎక్కువగా అండ్ డే లైఫ్ ఎలా ఉంటుంది, ఒక 4 సిస్టర్స్ ఒకే ఇంట్లో ఉంటే, ఒక అన్నయ్య ఉంటే లైఫ్ ఎలా ఉంటుంది, ఎంత ఎమోషనల్గా ఉంటుంది, స్ట్రెస్, గొడవలు, బాధ ఇవన్నీ ఉంటాయి. సో చూసి ఎంజాయ్ చేయండి. ఇంతే. థ్యాంక్ యూ. ఇదేదో కొత్త రకం డాన్స్ లా ఉంది. కమాన్ గర్ల్స్. అది చెప్పినట్టు ఫాలో అవుతారా మీరు? ఎందుకంటే మీ పెద్ద కదా, పెద్దక్కే గానీ అసలు ఒక్క లక్షణం కూడా లేదు. పెద్దదానికి ఉన్న ఒక్క లక్షణం కూడా లేదు. లక్షణం చెల్లెళ్ళని సపోర్ట్ చేయాలి కానీ చూడు ఏడిపించడానికి ఏంటి అంటూ సలహాలు ఇస్తుంది. అది మీరు వినడం మళ్ళీ రిలాక్స్ కాదు, కుదరదు. కుదరదంట యాపిల్ పిసికినట్టు పిసిగేస్తా. నాతో పెట్టుకోకరా, నేను తలుచుకున్నానంటే నీ పీక యాప్లిస్కాయ పిసికినట్టు పిసికేస్తా. అది గుర్తొచ్చింది మిమ్మల్ని చూస్తే ఫస్ట్ ఆ టోపే ఆ యాపిల్ కాయ గుర్తు. అప్పుడు మీ అది ఆ రోజు ఎన్ని షాట్లు చేశారు, ఎలా చేశారు? నేను ఎప్పుడు సింగిల్ టేక్. అంత చలి కులుమనాలి. అల్లు అర్జున్ బాగా మాట్లాడతాడా? చాలా బాగా మాట్లాడతాడు. అది చెప్పనా ఎలా జరిగింది ఇన్సిడెంట్? చెప్పండి. లాస్ట్ డే షూటింగ్ పెట్టాడు. నేను యాపిల్స్ అది बिजनेस आधा इन्हें कितना भेजना, दो लारी माल भेजना क्या भेजे तो అంటే ఈ లోపల వీడు వచ్చి ఏదో అడుగుతుంటాడు. నేను పట్టించుకోను ఎందుకంటే నా మూడ్లో నేను ఉంటాను. ఈ లోపల ఆ పని అయిపోయిన తర్వాత ఎంత ఎదురుస్తాను. అతనికి ఏంటి హీరోయిన్ నువ్వు అనవసరంగా మాట్లాడటంలో దెబ్బలాడుతున్నాయి, నువ్వు వల్ల మోగలు పెట్టు మాట్లాడుతుంటే మాట్లాడటం బాగా. నేను వచ్చి ఏంటి తమ్ముడు ఏంటి ఎందాక ఏదో అడుగుతున్నావు, వెళ్ళాలండి రోడ్లు రోడ్డు అట్లా ఎక్కించేస్తాను చెప్పు. మాట్లాడరు మోటార్ పైగా ఇక్కడ 15-20 సంవత్సరాల నుంచి లారీ బిజినెస్ చేస్తాను నేను. ఇక్కడ అందరూ నన్ను గౌరవిస్తారు. మాట్లాడండి ఒరే మోటాడకపోతే ఆఫీస్ కూడా పిసినట్టు పిసికేస్తాను అంటే పాటను కొడతాను. అందులో పడిపోతాను. పడిపోయిన తర్వాత నిజంగానే కొట్టాడా? కొడతారు. కొడితే సినిమా నువ్వు యాక్ట్ చేస్తావు నిజంగా కొడతాను. అవన్నీ పడిపోయిన తర్వాత లేచి ఏదైనా డైలాగ్ చెప్తాను. లేచి ఏదైనా డైలాగ్ అంటే అప్పుడు నాకు మా ఒకటి గుర్తొచ్చింది. నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు ఒక చర్చ్ ఉండేది మా కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ పెట్రోల్ బంక్ పక్కన ఒక చర్చ్ ఉండేది. ఆ చర్చి గేట్ బయట ఒక గుడ్డోడు అడుక్కుంటూ ఉండేవాడు అనమాట. అంటే ఏ రత్నం చేయి నన్ను ఏం చేస్తావు చెయ్యి. నాకు అది గుర్తొచ్చి ఇక్కడ పడిపోయినప్పుడు ఇలా చేసి కాకినాడకి చెయ్యి నన్ను ఏం చేస్తావు చెయ్యి అని పడిపోయింది.
పడిపోతే చాలా బాగుంది అన్నాయి, కానీ ఇంకా కిక్ రావాలి నాకు అన్నాడు. అప్పుడు ఇలా పడిపోయి లేచి అయ్య బాబు ఇదేంటి పాలకొల దెబ్బలా ఉంది అని చెప్పి పాలకొల దెబ్బలా ఉందండి అదే హైలైట్ అలాగనమాట. అయ్య బాబు బోర్డంత వాటర్ ఉంది కదా అందులోని మొత్తం అయిపోయాక వచ్చావు. అలా జరిగిందన్న. అలా జరిగింది. ఇంకో పెట్టుకోండి. ఎందుకు నేను చెప్పేస్తాను పొలం చెప్పండి పొలం అని మాకు అదే కావాలి. అబ్బో చూడు మన దగ్గర మెమరబుల్ ఇన్సిడెంట్ చెప్పండి. ఇన్ని చెప్తున్నా కదా, కానీ నీ పేరేంటి గుర్తు రావట్లేదు. చెప్పు. అమృతవల్లి. ఇదే మా అన్నయ్య నడిచే నిప్పుల గుండం. అప్పుడప్పుడు సినిమాలలో చూస్తుంటారు కదా, అయ్యో నిజంగా నిప్పుల మీద నడుస్తున్నారా అనే ఫీలింగ్ కలుగుతుంది. నిజంగా ఇది కూడా అలానే ఉంది. నడిచి చూపిద్దామంటే తిడతారు. ఇదంతా ఇప్పుడే సెట్ చేసి పెట్టారు, సో నడవలేను అనమాట. ఓకే చెక్ స్టార్ట్ చేయండి. వచ్చేయండి రాలి స్పీడ్గా. ఓకే ఓకే సార్ యాక్షన్ చెక్ రాలి ఎంట్రీ మూవ్. ఓకే చూసారా నాకు ఎలా కాలుతుందో? కాలట్లేదు, నాకేం కాలేదు. లోపల రెడ్ లైట్స్ పెట్టి పైన థర్మోకోల్స్ పెడతారు. నడుస్తుంటే చాలా మెత్తగా స్మూత్గా ప్రశాంతంగా ఉంటుంది. కావాలంటే మళ్ళీ నడుస్తా చూడు. అయిపోయింది. రియల్ నిప్పరగుండంలా ఉంది కదా. అలా సెట్ చేస్తారు. ఓకే, అదనమాట సంగతి. శ్రీవల్లి, అమృతవల్లి, నాగవల్లి, కుముదవల్లి, మా వల్లి లొల్లి. ఇకపై మీ ఇంట్లో డైలీ తప్పకుండా చూసేయండి మా అన్నయ్య సీరియల్ ఓన్లీ ఆన్ జీ తెలుగు at 6:30 PM. బాయ్ బాయ్. సో మా అక్క ఛానల్ హరితోదయం, సో ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే డైరెక్ట్గా ఈ వీడియోస్ మీ అకౌంట్కి వస్తుంది. అక్క ప్లస్ బావ, హరిత ప్లస్ ఉదయ్, హరితోదయం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కూడా చేయండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.